వెనకట ఇంట్లో నీసు కూర వండుతుండ్రంటే పండగ లెక్కనే అనిపించేది. అబ్బా పొయ్యి మీదకి వెళ్ళి అమ్మ ఎప్పుడు గిన్నె దించాలి, నాకు ఎప్పుడు మూకలేస్తుంది ఆ నోట్లే నీళ్ళు ఊరుతుండగా ఎదురు చూస్తోళ్ళం. ఇవాళ మా ఇంట్లో కూర తెచ్చుకున్నాం అని చెప్పుకున్నాడు కూడా గొప్పగా ఫీల్ అయిదురు. కానీ ఇప్పుడు ఐతారం చికెన్, మంగళవారం మటన్, బేస్తారం చేపలు, నడిమిట్లో కోడిగుడ్డ ఆమ్లెట్లు ఇట్లా అలవాటు అవుతున్నాం. తునకల కూర తింటున్నామన్న ఉబ్బే ఉంటలేదు. ఇప్పుడు మొన్ననే చెప్పుకున్నాం కదా దేశంలో ఎక్కువ చీయలు తింటుంది మనమే అని. ఇప్పుడు కూడా గసంటి వారితోటి తెచ్చినాం. పచ్చాపల కూరండితే ఎంత కమ్మగుంటది. మంచిగింత చింతపండు విసికి ఎచ్చం మసాలా రోట్లేసి నూరు వండితే అటికల పులుసు పెట్టినామంటే నా సామిరంగా 4 రోజులైనా నాకుంట తినచ్చు. గంత కమ్మగుంటది. మరి ఏమంట చికెన్ మటన్ రేట్లు పిరమైనాయో. పబ్లిక్ అంతా చేపల కౌసు మరిగిండ్రు. తింటే పేకి మంచిదని డాక్టర్లు కూడా చెప్పబట్టిరి. హీగేముంది, కొర్ర మటల కాంచెల్లి పరక పిల్లల దాకా కొరికేస్తుండ్రు. మనమే కాదు దునియా మొత్తం చేపల కౌసాసనే వస్తుందట. తాపకింత మంది జనాలు పెరుగుతుండ్రట చేపలు తినేటోళ్ళు. ఏడాది పేరు మీద ఒక్కొక్క మనిషి తక్కువలో తక్కువ 20 కిలోల చేపలు కడుపులేస్తుండ్రట. సముద్రంలో షికారు చేసుకొచ్చినా జనానికి సరిపోతనే లేవు. కోళ్ళు మేకలంటే ఏడబడతానే సాదచ్చు, మరి చేపలు అట్లా కాదాయే. షెర్లల్లా తాపకిన్ని నీళ్లు గుంజబట్టే ఇక ఏడికెళ్ళెళ్తాయి. రేపు రేపు ఈటి రేట్లు కూడా శంగెగుడతాయేమో మరి. అమ్మో మర్చిపోయినా. అయ్యో గీ వార్త ఊకేనన్నా చెప్తిని కదా. మా సత్తిగాడినంటే ఐతారం కొర్రమట్టల పులుసు పెట్టమని నా పానం తింటాడు.